లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బొప్పాయిని చాలామంది ఇష్టంగా తింటారు. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే బొప్పాయిని ఇష్టంగా తినేవారు తమ ఇంటి పెరట్లో ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుతారు. అయితే ఎక్కడైనా బొప్పాయి చెట్టు 5 అడుగుల నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఈ బొప్పాయి చెట్టు ఆశ్చర్యకర రీతిలో 40 అడుగుల పొడవు పెరిగింది. అంతేకాదు, ఏళ్ల తరబడి కాయలు కాస్తూనే ఉంది. కాకపోతే ఆ కాయలు చూడాలంటే మాత్రం అంత సింపుల్గా కనిపించు. ఎక్కడుంది ఈ ఏపుగా పెరిగిన బొప్పాయి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలోని కాకరపర్తి వారి వీధిలో సత్యనారాయణ అనే రైతు ఇంట్లో బొప్పాయి చెట్టు ఆకాశమంత ఎత్తు పెరిగి ఆకట్టుకుంటోంది. ఏళ్ల తరబడి కాయలు కాస్తున్న ఈ చెట్టు పట్టణంలో ఆకర్షణీయంగా మారింది. సహజ సిద్ధమైన ఎరువులు వేయడంతో అంత ఎత్తు పెరిగిందని అంటున్నారు సత్యనారాయణ. ఈ చెట్టు కాయలు ఎంతో రుచిగా ఉంటాయని వాటిని తమతో పాటు బంధువులు, మిత్రులకు అందిస్తామని చెప్తున్నారు. ఈ చెట్టు వైపు స్థానికులు వచ్చినప్పుడు సెల్ఫీ దిగుతూ సరదా పడుతున్నారు. బొప్పాయి చెట్టు సుమారు 40 అడుగులు ఎత్తుండొచ్చు అంటున్నారు సత్యనారాయణ. అయితే బ్రెజిల్లోని టార్సిసియో అనే వ్యక్తి ఇంట్లో పెరిగిన చెట్టు 47 అడుగులతో ప్రపంచ రికార్డుకెక్కింది. ఖచ్చితంగా 47 అడుగుల 8.83 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బొప్పాయి చెట్టుగా గిన్నెస్ రికార్డులో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 46 అడుగుల 2.33 అంగుళాల ఎత్తుతో భారత్కు చెందిన జంటూ పాల్ అనే వ్యక్తి చెట్టు 2వ స్థానంలో ఉంది. మన సత్యనారాయణ ఇంట్లో చెట్టును కూడా ఖచ్చితంగా లెక్కించి గిన్నీస్ వారికి పంపించినట్లయితే తప్పకుండా రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది అంటున్నారు స్థానికులు. మరి మన తెలుగువారి బొప్పాయి చెట్టు త్వరలోనే గిన్నీస్లోకి ఎక్కాలని మనము కోరుకుందాం. నా పేరు సమయమంతు సత్యనారాయణ, కాకరవాడ వీధి, ఆకివీడు. మా దొడ్లో సహజంగా మొక్క మొలిచింది. 40 అడుగులు బొబ్బాసి మొక్క ఉంది. దాని కాయలు బాగా కాసి, కాయలు కూడా అందరూ తిన్నాము. రాలిపోయిన కాయలు ఆవులకి దిద్దులు బయట పెడితే అవి తింటాయి. కోతులు కాయలు తింటాయి. చెట్టు మాత్రం ఇప్పుడు కూడా కాపు కాస్తూనే ఉంది. మా ఊరికి అందకుండా 40 అడుగులు పైన పెరిగిపోయింది. దీనికి ఎరువులు పెద్దలేదు. సహజసిద్ధంగా అది మొక్క నుంచి పెరిగి పెద్ద అయిపోయింది. For more videos like this, subscribe Big TV channel.